రాజీవ్ గాంధీ 1944 సంవత్సరంలో ఆగస్టు 20వ తేదీ ముంబైలో జన్మించారు. వారి తల్లిదండ్రులు ఇందిరా ఫిరోజ్ గాంధీ. రాజీవ్ గాంధీ తల్లిదండ్రులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్నప్పుడు రాజీవ్ గాంధీ లక్నో, అలహాబాద్ తిరుగుతూ ఉండవలసి వచ్చింది. అతను సబర్మతిలో గాంధీతో పాటు నివసించేవారు. రాజీవ్ డెహ్రాడూన్లో డూన్ అనే స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత అతను ఉన్నత చదువుకై ఇంగ్లాండ్ వెళ్ళాడు. అక్కడ సోనియాను కలిసి 1968 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఆకాశంలో విహరించాలన్న కోరిక బాగా ఉండేది. 1970 సంవత్సరంలో పైలట్గా ఇండియన్ ఎయిర్లైన్స్లో చేరారు. తర్వాత రాజీవ్ తల్లికి సహాయం చేయడానికి రాజకీయాల్లో చేరారు. 1981 సంవత్సరంలో ఇతను ఎంపీగా సెలెక్ట్ అయ్యాడు. ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు భారత ప్రధానిగా రాజీవ్ నియమితుడైనాడు. అతను పరిపక్వత చెందిన ధైర్యం గల ఒక నాయకుడు. అతను సాధించిన గొప్ప విజయం పంజాబ్లో శాంతి భద్రతలు తీసుకురావడం మరియు అస్సాం తీవ్రవాదులను శాంతియుతం చేయడం. 1989 సంవత్సరంలో ఎలక్షన్స్లో రాజీవ్ ఓడిపోయారు. అతనికి రక్షణను తొలగించారు. అతనికి అప్పుడు పంజాబ్ LTTEల నుండి బెదిరింపులు వచ్చాయి. తమిళనాడు రాష్ట్రంలో పెరంబందూర్లో LTTలచే రాజీవ్ చంపబడ్డాడు. మే 20వ తేదీన 1991 సంవత్సరంలో ఇండియా ఒక గొప్ప దేశభక్తుడిని కోల్పోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.